అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండము 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీలతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. వారి కట్టడాలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడాలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడాలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడి వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానచ్ఛాదనము నున్న నీ తల్లి మానచ్ఛాదమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానచ్ఛాదమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానచ్ఛాదమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానచ్ఛాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపులో పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానచ్ఛాదమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానచ్ఛాదమునైనను కుమార్తె మానచ్ఛాదమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానచ్ఛాదమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానచ్ఛాదమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానచ్ఛాదమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానచ్ఛాదమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానచ్ఛాదమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానచ్ఛాదమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానచ్ఛాదమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానచ్ఛాదమును ఆమె కుమార్తె మానచ్ఛాదమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానచ్ఛాదమునైనను ఆమె కుమార్తె మానచ్ఛాదమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచ్ఛాదమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానచ్ఛాదమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్థలము చేసి ఆమె వలన అపవిత్రత కలిగ చేసుకొనకూడదు. నీ సంతానమును మేలేకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు, అది విపరీతము. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములను వాటన్నింటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రెక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని వెళ్ళగ్రెక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీ గాని మీలో నివసించు పరదేశీయ గాని ఈ హేయ క్రియలన్నింటిలో దేనిని చెయ్యక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్న వారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగు చేసుకొనకుండానట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.